యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. ఆదివారమున చేయు స్తుతుల ధ్యానము కొనసాగింపు. ఆదివారము గుడికి వెళ్ళుట దేవునికి నమస్కారము చేయుటకి, అదే దేవునికి స్తుతి. ఆదివారము స్తుతి దినము. బైబిలు చరిత్ర వలన ప్రతి రోజున, ప్రతి పునరుత్థానమున అనగా ప్రతి విశ్రాంతి దినాన్న ధ్యానము చేయవలెను, స్తుతించవలెను. యేసు ప్రభువ మార్కు 16వ అధ్యాయములో వ్రాయబడి ఉన్నట్లు, నీవు ఆదివారమున బయటకి వచ్చినావు. అప్పుడు నీ వెలుగు వలన కావలివారు మూర్ఛిల్లిపోయిరి. ఆ మొదటి దినము సృష్టి వెలుగు దినము. అలాగు ఈ దినము, ఈ పునరుత్థాన దినము కూడా వెలుగు దినము గనుక నీకు స్తోత్రములు. అప్పటి నుండి శిష్యులు నీకు నమస్కరించిరి. ఆదివారము నిన్ను స్తుతించిరి. ఆ నమస్కారము సంఘములో నేటి వరకు నున్నది. ఆదివారము గుడికి వెళ్ళుట నీకు నమస్కారము చేయుటకి, అదే నీకు స్తుతి. ఆదివారము స్తుతి దినము గనుక 52 ఆదివారములు మేము నీ పునరుత్థానమును జ్ఞాపకమునకు తెచ్చుకొనవలెను. ఒక ఈస్టర్ పండుగ దినముననే కాదు గనుక నీకు స్తుతులు. ఇంకా మరికొన్ని స్తుతులు రేపటి దినమున ధ్యానము చేద్దాం. ప్రైజ్ ద లార్డ్. అందరికీ మరణాత.